జగన్మోహన్ రెడ్డి గారు ఒకరోజేమో 3 రాజధానులు అన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈరోజేమో మావిగాన్ 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 అంటూ గావు కేకలిస్తూ ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్న వేళ ఏమైంది ఈ మావిగాన్? ఆ రోజు మావిగాన్ గుర్తుకు రాలేదా? ఆ రోజు మాత్రం 3 రాజధానులు. మరి ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతిని భవిష్యత్తులో ఎవరు కూడా శాశ్వతంగా కదిలించలేరు అన్న రీతిలో భారత పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందితే, ఈ దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప బీజేపీ దగ్గర నుంచి, కాంగ్రెస్ దగ్గర నుంచి, సమాజ్వాదీ దగ్గర నుంచి, రాష్ట్రీయ లోక్దళ్ దగ్గర నుంచి, శరద్ పవార్ పార్టీ వద్ద నుంచి, డిఎంకే వద్ద నుంచి, ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు కూడా భారత పార్లమెంట్లో అమరావతి ఏకైక రాజధాని, అమరావతి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని బిల్లు ఆమోదం పొందింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిరాశ నిస్పృహల్లో ఈ రాష్ట్రంలో మళ్ళీ తనకు రాజకీయ భవిష్యత్తు లేదని ఒక నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతూ ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. వారి మాటలు ఏ స్థాయికి వెళ్ళాయంటే, ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని మాట్లాడేవాళ్ళు, రాష్ట్రంలో కొన్ని మీడియా సంస్థల్ని మాట్లాడేవాళ్ళు. మొన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు విలేకరుల సమావేశం పెట్టి అప్పుడప్పుడు పెట్టే విధంగా, అప్పుడప్పుడు వచ్చే విధంగా విలేకరుల సమావేశం పెట్టి ఒక పక్క దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా భారత పార్లమెంటులో అమరావతి బిల్లు ఆమోదం పొందేదానికి ఆ క్షణాల కోసం ఎదురు చూస్తూ సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతుంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు విలేకరుల సమావేశం పెట్టి యథారీతిగా మామూలే చంద్రబాబు నాయుడు గారిని అందరినీ గురించి విమర్శించాడు. ఆఖరికి జగన్ గారి మాటలు ఏ స్థాయికి పోయాయంటే, ఈ దేశంలో ఉండే జాతీయ మీడియా, ఈ రాష్ట్రంలో ఉండే రాష్ట్ర మీడియా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, నేను గాలివాటుకు మాట్లాడటంలా, ఆ వీడియో మీ అందరికి కూడా ప్లే చేసి చూపిస్తా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, విలేకరులు అడిగారు, మీ భవిష్యత్ వ్యూహం ఏమిటి సార్ దీని మీద, అమరావతి మీదని? వ్యూహం ఏముంది? విలేకరుల సమావేశం పెట్టడం, మాట్లాడటం, విలేకరులు సహకరిస్తారా అని వారే ప్రశ్నించుకుని రాష్ట్రంలో మీడియా మొత్తం కుమ్మక్కైంది. జాతీయ మీడియా కూడా కరప్టెడ్ అయింది. జాతీయ మీడియా కూడా కరప్షన్ పాల్పడుతుంది. మరి మా వాదన ఎలా తెలుస్తుందని పాపం ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు తానా అంటే, తందానంటే వాళ్ళు మంచోళ్ళు, మీరు తానా అంటే అదే తానా కాదయా ఇదే అని చెప్తే వాళ్ళు చెడ్డోళ్ళు, వాళ్ళు అమ్ముడు పోయారు. మరి జాతీయ మీడియా అమ్ముడు పోయింది, కరప్టెడ్ అయిందన్నావు. రాష్ట్ర మీడియా మొత్తం కుమ్మక్క అయిపోయారు, అమ్ముడు పోయిందన్నావు. ఆ రాష్ట్ర మీడియాలో మన సాక్షి వచ్చిందమ్మా, రాలేదా? ఆ రాష్ట్ర మీడియాలో మన సాక్షి కూడా ఉంది కదా. రాష్ట్ర మీడియాలో ఈనాడు గురించి, ఈటీవీ గురించి, ఆంధ్రజ్యోతి గురించి, ఏబిఎన్ గురించి, టీవీ5 గురించి, మా టీవీ గురించి మామూలుగానే మీరు విమర్శలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా అందరినీ చేర్చాడు. అంటే టీవీ9ని, ఎన్టీవీని, 10 టీవీని, 99 టీవీని, ఆ టీవీ ఈ టీవీ తేడా లేకుండా హెచ్ఎం టీవీని మొత్తం రాష్ట్రంలో ఉండే మీడియా సంస్థలను మొత్తం లక్ష్యంగా చేసుకుని ఇష్టారీతిగా మాట్లాడాడు. అక్కడితో వదిలిపెట్టలా. దేశంలో ఉండే మీడియా కూడా, జాతీయ మీడియా, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉండేది ఎలాంటి జర్నలిస్టులు అండి? ఒక అర్నాబ్ గోస్వామి, ఒక రాజ్దీప్ సర్దేశాయ్, ఒక ప్రీతిష్ గుహ, ఎంతోమంది ఈ దేశ ప్రధానులనే గడగడలాడించారు, ప్రభుత్వాలనే గడగడలాడించారు. అందుకే భారత జాతీయ మీడియాకి ప్రపంచంలోనే
ఒక విలువ ఉంది, ఒక విశ్వసనీయత ఉంది. ప్రపంచం మొత్తం కూడా భారత జాతీయ మీడియాని అంత గౌరవిస్తుంది. అలాంటి జాతీయ మీడియా పట్టుకొని వాళ్ళు కూడా కరప్టెడ్ అయిపోయారు. అంటే మీరు తప్ప అందరూ కరప్టెడ్ అయ్యారు. అసలు మీ నోట్లో నుంచి ఈ మాటలు ఏ విధంగా వస్తున్నాయి? నేను ఇప్పటికైనా జగన్ గారికి ఒకనాటి మీ అనుచరుడిగా మీకు ఇచ్చే సలహా, జగన్ గారు ప్రజలు మీకు ప్రతిపక్షం ఇవ్వకున్నా ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మీరు మాట్లాడేటప్పుడు విచక్షణతో మాట్లాడటం అలవాటు చేసుకుంది. అలా కాకుండా మావిగాన్ అంటే మీకు కేఏ పాల్ గారికి తేడా లేకుండా పోతుంది. ఎటు ఆ రోల్లో కేఏ పాల్ గారు ఉన్నారు. రాష్ట్రంలో రాజకీయాల్లో వినోదాన్ని ఇచ్చేదానికి కేఏ పాల్ గారు ఉన్నారు. మీరెందుకు జగన్మోహన్ రెడ్డి గారు కేఏ పాల్ గారితో పోటీ పడతారు? మీరెందుకు జగన్మోహన్ రెడ్డి గారు కేఏ పాల్ స్థానాన్ని భర్తీ చేయాలనుకుంటున్నారు? మీరు పోటీ పడాల్సింది చంద్రబాబు నాయుడు గారితో, మీరు పోటీ పడాల్సింది పవన్ కళ్యాణ్ గారితో, మీరు పోటీ పడాల్సింది నారా లోకేష్ గారితో. అంతేగాని కేఏ పాల్ గారితో పోటీ పడి వారి స్థానం కోసం మీరు ఎందుకు ఆరాటపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు.